తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే వరకు శాసనసభ సమావేశాలకు హాజరు కానని వైసీపీ అధ్యక్షుడు జగన్ మళ్లీ చెప్పారు. అయితే సభలో ప్రభుత్వం ప్రస్తావించే అంశాలపై సాక్ష్యాధారాలతో తాను ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతాను అని అన్నారు. ఈ నెల 17 నుంచి 20వ తేదీ దాకా అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో తాడేపల్లి ప్యాలెస్ లో ఆయన వైసీపీ శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. హాజరైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన మాట్లాడారు. తనను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తిస్తే సభలో సమయం హక్కుగా వస్తుంది అని, ఆ హక్కును తనకివ్వడం చంద్రబాబుకు ఇష్టం లేదు అన్నారు. మండలిలో వైసీపీ సభ్యుల సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నందున అక్కడ గట్టిగా పోరాడాలని ఎమ్మెల్సీలకు సూచించారు. వైసీపీ బీసీ నాయకులపై కేసులు పెడుతున్నారని, చింతాడ రవి, విరూపాక్షి, సీదిరి అప్పలరాజు, కారుమూరి సునీళ్లపై తప్పుడు కేసులు బనాయించారు అని అన్నారు. డీఎస్సీ లీకేజీలపై 74 రోజులుగా పోరాటాలు చేస్తున్నామని, అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని, సీబీఐ దర్యాప్తు జరగాల్సిందేనని జగన్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అంతా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో చేయడం ద్వారా ఆంధ్ర ఫర్ సేల్ చేసేశారని ఆరోపించారు. ఇక చంద్రబాబు విడుదల చేస్తున్న వైట్ పేపర్లన్నీ అబద్దాల పత్రాలని విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కావడం లేదని, సభకు రాని వాళ్లు ఎమ్మెల్యేలుగా ఎందుకు అని, అలాంటి వారికి జీతాలు ఎందుకు ఇవ్వాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. సభకు రాని వారికి వేతనాలు ఇవ్వకూడదు అని, 11 మంది వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై కేంద్రానికి నివేదిక కూడా పంపాను అని తెలియజేశారు. డ్యూటీ చేయని ఎమ్మెల్యేలకు జీతాలు కట్ చేసేలా కేంద్రం చట్టం చేయాలి అని కోరారు. 6 నెలల పాటు సభకు రాకుంటే అనర్హత వేటు వేసే అంశంపై వివిధ స్థాయిలో చర్చ జరుగుతుంది అని తెలియజేశారు. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు అమరావతి క్వార్టర్స్ లో ఫ్లాట్ల కేటాయింపుపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గతంలో కొందరు సభ్యులు సభకు రాకుండా 4-5 రోజుల తర్వాత వచ్చి సంతకాలు చేసే దొంగ పద్ధతి ఉండేదని, దానికి స్వస్తి పలుకుతూ తమ హయాంలో డిజిటల్ ఫేస్ రికగ్నిషన్, కెమెరా అటెండెన్స్ తీసుకొచ్చామని వివరించారు. సభ్యులు తమకు కేటాయించిన సీట్లలో కూర్చుంటేనే హాజరు పడుతుంది అని స్పష్టం చేశారు. సభలో అవసరమైనంత సంఖ్యాబలం లేనప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వడం సాధ్యపడదని, ప్రతిపక్ష హోదా లేని నేతకు సీఎంతో సమానంగా సమయం కేటాయించడం కుదరదు అన్నారు.